మీరు ముందు షార్ట్ కనుక చూసానంటే మేము జపాలి విజిట్ చేసాము. జపాలి తర్వాత మాకు నాగతీర్థం మేము వెళ్ళిన ప్యాకేజ్లో లేకుండే, బట్ మేము ఆ డ్రైవర్ని అడిగాము తీసుకెళ్ళండి అని చెప్పి. మీలో ఎంతమందికి నాగతీర్థం ఐడియా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. మేము ఒక 5 years బ్యాక్ కార్లో వెళ్ళుండే, అప్పుడు మాతో వచ్చిన ఒక డ్రైవర్ తీసుకొని వెళ్ళారు మమ్మల్ని ఈ ప్లేస్కి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేసాము. ఇదంతా అక్కడ ఫేమస్ది కాదు, బట్ ఖచ్చితంగా అక్కడ బోర్డ్స్లో నాగతీర్థం అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ కూడా ఉండరు, బట్ పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను. ఇక్కడ ఒక వాటర్ లేక్ ఉంటుంది, అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి అక్కడ ఉన్న శివుడికి మొత్తం అందరూ దీపాలు అవి పెట్టారు. ఇక్కడ ఉన్న నాగతీర్థం స్పెషల్ ఏంటంటే ఒక రాయి మీదనే ఇలాగా లైక్ ఆ స్నేక్స్వి ఉంటుంది. అండ్ కుమారస్వామి విగ్రహం కూడా నేను అక్కడే చూశాను. ఇది ఒక చెట్టే అలాగ పాము షేప్లో వచ్చిందంట. అండ్ కుమారస్వామి లైక్ అవతార రూపం కూడా ఇక్కడ స్టోన్స్ మీద ఉంటుంది. ఇది ప్రదక్షిణ చేసే పెద్ద స్టోన్ అనమాట. సో ఇది మనం ప్రదక్షిణకి వెళ్తుంటే మనకి ఇక్కడ ఒక గుహ ఉంటుంది. అండ్ ఇందులో 16 అడుగుల పాము ఉంటుందంట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ మేము ఆ స్నేక్ సౌండ్ కూడా విన్నాము, బట్ మేము ఎప్పుడూ చూడలేదు. నాగతీర్థం అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ప్లేస్కి వచ్చేసాం మేము, గరుడ సేవకి. అండ్ మనం తిరుపతిలో గరుడ సేవ అందరికీ తెలిసింది రథసప్తమి రోజు అండ్ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు వస్తాయని చెప్పి. బట్ రీసెంట్గా మాకు తెలిసింది ఏంటంటే ఎవ్రీ పౌర్ణమికి నైట్ కూడా గరుడ సేవ ఉంటుందని చెప్పి 2025 ఇయర్లో 12 monthsలో 9 months మాత్రం పక్క గరుడ సేవ పెట్టారు. మేము కార్తీక మాసంలో దానికి వెళ్ళాము. ఆ డెకరేషన్ కానీ లైటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మొత్తానికి గరుడ సేవ అది ఒక పాయింట్ దగ్గర నుంచి బయటికి వస్తుంది. మేము గరుడ సేవ మొత్తం ఉందామని అనుకోలేదు, మాకు టైం కూడా అవుతుంది. సో మేము స్టార్టింగ్ పాయింట్ దగ్గర అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని మేము అక్కడే నుంచొని చూసేసి వెళ్ళిపోయాము. అది సేవ స్టార్ట్ అవ్వడానికి ముందే ఏనుగులు అవి చాలా మీకు అర్థమైపోతుంది అనమాట అక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా. సో అవన్నీ వచ్చి మేము మొత్తానికి మా డాడీ అడిగారు మమ్మల్ని లాస్ట్ ఇయర్, బట్ మేము అప్పుడు బ్రహ్మోత్సవాల టైంకి వెళ్ళాము. వి మిస్డ్ లాస్ట్ ఇయర్, బట్ ఈ ఇయర్ ఎలా అన్నా చూడాలని అనుకున్నాము. బట్ ఫైనలీ వి డిడ్ ఇట్. చాలా అంటే చాలా 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 బాగా అనిపించింది మాకు. నేను ముందు వీడియోస్లో ఆల్రెడీ మెన్షన్ చేసినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నాను, వీ ఆల్వేస్ బ్లెస్డ్. మేము ఈ దేవుడు ఇవన్నీ చూడడానికి మేము నిజంగా చాలా బ్లెస్డ్ అని అనుకుంటాము. సో నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. బట్ స్టిల్ ఇది లాస్ట్ వీడియో తిరుపతి సిరీస్ మొత్తంలో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద హోల్ సిరీస్. Thanks for watching and please subscribe to our channel. Bye guys.